మా తమ్ముడు వాళ్ళతో ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళిన నేను వాళ్ళతో పాటు. ఎక్కడ అంటే ఇది వరంగల్ దగ్గరలో ఆత్మకూరు అని ఉంటుంది అక్కడ అనమాట. ఎంత అమౌంట్ కట్టాలి అంటే 25,000 ఏమో అన్నారు. ఆ 25,000లో 20,000 పాతయంట. అంటే అంతకుముందు ఉన్న సెట్స్కి 20,000 అంట. ఒక్కటి కొత్తగా సెట్ పడ్డదంట. దానికి 5,000 ఏమో పే చేయాలన్నారు. సరే మేము మాకు అది వద్దనేసినాం. మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మాకు కొన్ని కవర్ అవుతాయి కాబట్టి మేము 16,000 కడతాం, అందులోనే డ్రెస్సెస్ అని అడిగితే ఓకే అన్నారు. ఇప్పుడు నేను చూపెట్టే సెట్ అది మనాలి అంట. మనాలి సెట్ ఎండలో పాపం ఒక గంట సేపు అయింది అక్కడ వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి జోధ్పూర్ అంట. పక్కకి ఇంకొకటి టెంపుల్ సెట్ అది. ఫస్ట్ అయితే మనాలి సెట్ అని అక్కడ కొంతసేపు తీసుకున్నారు. కొంతసేపు కాదు, 1 అవర్ ఉన్నారు ఎండలో. అక్కడ తీసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళిళ్ళు. యాక్చువల్గా ఏంటంటే 25,000 అన్నారు. వీళ్ళకు 16లో విత్ డ్రెస్సెస్తో ఓకే అనుకున్నారు. ఇంకోటి కొత్తగా సెట్ పడింది కదా, అది 5,000 దానికి. అసలు అందులో ఏముంటుంది అని అనుకున్నాం మేము డబ్బులు పే చేయలే కాబట్టి మా వాళ్ళని వెళ్ళనియరంట అందులోకి. బట్ నేను వెళ్తానైతే నేను లోపలికి వెళ్ళిన. ఆ 5,000 పే చేస్తే ఆ సెట్ లోపల ఎట్లున్నది అనేది నేను వీడియోలో అయితే చూపిస్తా చూడండి. అండ్ మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మా ఇంటి దగ్గర 4కి స్టార్ట్ అయినాం. 4కి స్టార్ట్ అయితే మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళే వరకు నైట్ 1 అయింది మాకు. అంటే పాకాలకు వెళ్ళినాం. మార్నింగ్ ఫస్ట్ పాకాలకు వెళ్ళి పాకాల్లో కొద్దిసేపు షూట్ చేసుకున్నారు. అక్కడే మాకు హాఫ్ డే అయిపోయింది అక్కడే. మళ్ళీ లంచ్ చేసుకొని ఇక్కడికి వచ్చే వరకు 3 అయింది. పాపం రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా తీసుకున్నారు. అంటే డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటూ కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉన్నారు. అయినా టైం అనేది సరిపోలేదు. అంటే అవుట్డోర్ ఉన్నప్పుడు అదొక రోజు ఇట్లా ఇదొక రోజు పెట్టుకోవాలి. 2 ఒకే రోజు అంటే మాత్రం అస్సలు సెట్ అవ్వదు. అన్ని డబ్బులు కట్టి అన్నీ కవర్ చేసుకోవాలని ఎంత ట్రై చేసినా కూడా కుదరలేదు. కొన్ని మిస్ అయినాయి. అండ్ 5,000 పే చేస్తే లోపలికి వెళ్ళొచ్చు, ఇక్కడ వీడియో తీసుకోవచ్చు అని చెప్పిల్లు కదా, ఇదే అనమాట. ఇది కొత్తగా వేసేయాలంట సెట్. దీనికి 5,000 పే చేయాలంట. నేను లోపల చూపిస్తే ఎట్లుందో. లోపల ఇట్లే ఉంది. నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలే. అంటే పక్కకు జోధ్పూర్ సెట్ అట్లనే టెంపుల్ సెట్ ఉంది కదా, వాటి రెండిట్లాగానే అనిపించింది. కానీ ఈ ఒక్క సెట్కి మాత్రం లోపలికి వెళ్ళాలంటే 5,000 కట్టాలన్నారు. మాకైతే అంత నార్మల్ అనిపించింది. అంత అవసరం లేదనుకున్నాం మేము. అంటే 5,000 వేస్ట్ అవ్వు ఒకవేళ కడితే అని అనుకున్నాను నేనైతే. కాకపోతే స్టెప్స్ లాగా ఉండి పైకి ఎక్కి వీడియో తీసుకుంటున్నారు. నాకు నార్మలే అనిపించింది. 5,000 అనవసరంగా కడితే వేస్ట్ అయిపోవు అనుకున్నాను. అదొకటి మైనస్ చేసేసినాం. మిగతా అన్నీ కవర్ చేసుకోవాలని తిరుగుతూనే ఉన్నాం. కాకపోతే ఎంత వాళ్ళు ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రతి దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కొంత టైం 1 అవర్ అట్లా టైం పడుతూనే ఉన్నది ప్రతి ఒక్క సెట్ దగ్గర. అట్లా టైం పట్టింది. కొన్ని మిస్ అయినాయి. విలేజ్ది ఒకటి మిస్ అయింది. బయట ఇంకా కొన్ని అవన్నీ మిస్ అయినాయి. అవన్నీ మిస్ అయినా కూడా వచ్చిన కాడికైనా పర్ఫెక్ట్గా వచ్చింది వాళ్ళకి వీడియో. అంటే మేము అనుకున్నట్టు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చింది. నార్మల్గా మంచిగా అనిపించింది వీడియో మాత్రం మాకు. యాక్చువల్గా ఆ ప్రీ వెడ్డింగ్ సాంగ్ కూడా పెడితే బాగుండు అనుకున్నాను. కాకపోతే కాపీరైట్ అని పడుతుంది. అది సాంగ్తో ఉంటుంది కాబట్టి కాపీరైట్ అనేది పడుతుంది కాబట్టి నేను సాంగ్ పెట్టాను అనుకొని పెట్టట్లేదు. అండ్ బయట ఇవన్నీ మిస్ అయినాయి. నైట్ వ్యూ మస్తు ఉంటుంది ఇక్కడ. కాకపోతే మాకు టైం లేదు. ఇక 11 అయింది ఇక్కడే. 11:30 అన్నీ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళే వరకు 12 అయింది. సర్లే అని ఇక ఊరుకున్నాం. ఆ బయట అన్నీ మిస్ అయినాయి. ఇదొకటి మంచిగా అనిపించింది లాస్ట్కు మళ్ళీ. అంటే ఇది చాలామంది లోపలికి వస్తలేరు, బట్ గిటార్తో ఉన్నది మంచిగా ఉంది. అది అక్కడ నేను కూడా ఒక వీడియో తీసుకున్నాను. అండ్ అంతకుముందు మూన్ లైట్ లాగా ఒకటి వస్తే అక్కడ కూడా ఒక షార్ట్ తీసుకున్నాను. గిటార్తో అయితే కెమెరాలోనే ఫోటోలు దిగాను. మంచిగా అనిపించింది నాకు. అక్కడ కొన్ని ఫొటోస్ దిగండి అని అడిగితే తీశాడు. అండ్ ఇంకోటి ఇది జోధ్పూర్ అని చెప్పిన కదా, ఇవన్నీ అంత ఎక్కువ దిగలేదు. ఒక టెంపుల్ సెట్ దగ్గర కొంచెం చాలాసేపు పట్టింది టైము. ఆ జోధ్పూర్ అనే దగ్గర ఇవి 2 సిమిలర్గా అనిపించింది నాకు. అంత ఏం డిఫరెంట్ అనిపించలేదు. ఈ టెంపుల్ సెట్ ఒకటి నాకు ఫస్టే అడిగిన, రాజారాణి స్టూడియోకి వెళ్తున్నామంటే అక్కడ ఇట్లా టెంపుల్ సెట్ లాంటిది ఉందా అని అంటే ఉంది అని చెప్తే సరే అక్కడికే వెళ్దామని అయితే ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చినాం. అనుకున్నట్టు షూట్ మాకు కంప్లీట్ అయింది. బట్ టైం మాత్రం ఎక్కువ టైం తీసుకున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారుగా, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోద్దు.